సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అభిలాష్ రెడ్డి, అనస్థీషియాలజిస్ట్ అండ్ శ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. మనకు 21వ తేదీన కోడూరు వాస్తవ్యులు హై రిస్క్ కేసు హై రిస్క్ ఉందని చెప్పి దాన్ని తీసుకొని అన్ని ఆడియో విజువల్స్ అన్నీ ఉండి కూడా అన్ని కన్సెంట్ ఫామ్ అన్ని కన్సెంట్ ఫామ్ తీసుకొని అన్నీ వాళ్ళకు డీటెయిల్గా కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రతిదీ కూడా రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ వాళ్ళకు ఇంకా మీకు సాధ్యమైతే హైదరాబాద్ తీసుకెళ్ళమని కూడా చెప్పాను. ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నాయి. మనం కూడా ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ అన్నీ పద్ధతి ప్రకారంగా చేశాము. అయినా కూడా దురదృష్టవశాత్తు మనం చేసిన ట్రీట్మెంట్కి ఆమె రెస్పాండ్ అవ్వలేదు. దానికి వాళ్ళు చేసిన ఇది మనకు ఇవాళ అంటే రాస్తారోకో చేసి దాడి హాస్పిటల్ స్టాఫ్ పైన యాజమాన్యం పైన దాడి చేసి సిస్టర్లను కొట్టడము, స్టాఫ్ని కొట్టడము, ఒకరికి ఫ్రాక్చర్ అయ్యింది. అండ్ మేనేజ్మెంట్లో పెద్ద మనిషిని తలపైన బాదారు. దానికి నన్ను లీగల్గా నన్ను ప్రూవ్ చేయమని అడిగాను. నేను ఎక్కడ తప్పు ఉంది, నేను ఏమీ చెప్పకుండా చేయలేను కదా, నన్ను లీగల్గా ప్రొసీడ్ కానీ అంటే ఎవ్వరు కూడా మాకు అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా నన్ను చాలా మానసిక క్షోభకు గురి చేశారు. ఇవాళ మొత్తం మా రాస్తారోకో చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీశారు, డబ్బులు డిమాండ్ చేశారు. ఇవన్నీ జరిగింది. దీనికి మాకు ప్రతిదీ లా అండ్ ఆర్డర్ పైన, జ్యుడిషియరీ సిస్టమ్ అండ్ పోలీస్ సిస్టమ్ మొత్తం వ్యవస్థ పైన మాకు ఒక నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుందని, ఇటువంటివి ఇక ముందు జరగకుండా చూడాలని ఎస్పీ గారిని, మన కలెక్టర్ గారిని, ప్రజాప్రతినిధిని మేము పదే కోరుకుంటున్నాం.